పరిశుద్ధుల ప్రేమ తండ్రి వందనాలు. చదవబడిన వాక్యం ఏది పరిశుద్ధాత్మ రాయించినందుకు వందనాలు. వాక్యం ఇచ్చిందని నాకు కూడా అభిషేకించిన బలము నింపండి. వచ్చిన మందరితో మాట్లాడి సహాయం చేయమని యేసు నామమున పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లారా, దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఎవరైతే ఎదురు చూస్తూ వస్తారు అంటే ఆసక్తితో, ఈరోజు నేను దేవుడి దగ్గరికి వెళుతున్నాను, ఆ మంచి దేవుడు నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు, నా పట్ల కార్యం చేస్తాడని ఎవరైతే ఆసక్తితో దేవుడి దగ్గరికి వస్తారో, ఖచ్చితంగా దేవుడికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే వచ్చిన ఎవరిని విడిచిపెట్టడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గరికి మనం రావాలే కానీ ఆయన మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి మనం చూసి ఏం చేస్తాడంటే మనతో ముందు మాట్లాడతాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మాట్లాడి బలపరిచి ఏం చేస్తాడంటే నీరసంగా రావచ్చు ఇక్కడికి, లేదా ఏదో పాలతో రావచ్చు, లేకపోతే ఏదో పురుగుదలతో రావచ్చు, చింతతో రావచ్చు, లోపల రకరకాల ఆలోచన తలంపులు పెట్టుకుని రావచ్చు. అయితే ఎప్పుడైతే శ్రద్ధగా ఆయన ఏం మాట్లాడతాడో మనం వింటామో ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, వాక్యం వెల్లడి అవుతుందని వెలుగు కలిగినని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ దేవుడు వెలుగైన దేవుడు కాబట్టి, నీ లోపల ఏముంది దేవుడు తెలుసు కాబట్టి ఆయన ఖచ్చితంగా నిన్ను బలంతో నింపుతాడు. సంతోషం ఇంటిగా పెరగలుగుతావంటే నీరసంతో ఎల్లవనివ్వు, బలహీనతో ఎల్లవనివ్వు. ఎందుకని నీ దేవుడు బలమైన దేవుడు కాబట్టి నిన్ను తాకి దర్శిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు మనం చేసిన పని ఏంటంటే, దేవుడు పై రూపం చూడడు, ఆయన హృదయాన్ని చూసే దేవుడు కాబట్టి ముందు మన హృదయము ఆయనకి ఇష్టంగా ఉండాలి. మన హృదయం ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఎప్పుడైతే ఇష్టంగా ఉంటుందో ఖచ్చితంగాను ఆయన హృదయాన్ని చూసి కార్యం చేసే దేవుడు కాబట్టి ఖచ్చితంగాను నేను దర్శిస్తాడు, దీవిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, లోకస్ వార్త 15వ అధ్యాయము 11వ వచనం కాడి చదువుకుందాం. లోకస్ వార్త 15వ అధ్యాయము 11వ వచనం కాడి. మరియు ఆయన ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు కలిపి ఆస్తిలో నాకు వచ్చి భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. హల్లెలూయా. ఇక్కడ ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. తండ్రి ఇద్దరు కొడుకులకి కావాల్సిన చూసుకునేవాడు. తండ్రి దగ్గర ఉన్న వరకు అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు చిన్న కొడుకు వచ్చి ఏం చేస్తారంటే, నాకు రావాల్సిన ఆస్తి ఇస్తే నేను దూరంగా వెళ్ళి వ్యాపారం చేసుకుని సంపాదించుకుంటానని తండ్రిని అడిగాడు. ఆ తండ్రి ఏం చేశాడంటే సెల్లని ఇచ్చాడు. తీసుకున్న తర్వాత కొంతకాలం తర్వాత ఏం జరిగిందంటే దూర ప్రాంతం వెళ్ళి ఏ వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారం చేశాడని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఆమేన్. హల్లెలూయా. దుర్వ్యాపారం వలన పాడు చేసెను. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి నుంచి ఒకటి దూరం అయ్యాడు. ఇతను ఏ వ్యాపారం చేశాడంటే దుర్వ్యాపారం చేశాడు, పాడైపోయిందంతా. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనం ఎప్పుడైనా సరే మనము దేవుడే మనల్ని దీవిస్తాడు, దేవుడే ఆశీర్వదిస్తాడు, అన్నీ దేవుడే మనకిస్తాడు. అయితే మన జీవితంలో చేసిన పని ఏంటంటే, అక్కడ చిన్న కొడుకు పెద్ద కొడుకు బాగానే ఉన్నాడు, చిన్న కొడుకు ఏం చేశాడంటే ముందు తండ్రి నుంచి దూరం అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఒక్కొక్కసారి మందిరానికి మనం వస్తాం, మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాము. అయితే ఒక్కొక్కసారి హృదయం ఏమైపోతుంది అంటే, ఆ చిన్న కొడుకు ఏ విధంగా వ్యాపారం చేసి తండ్రిని దూరం అనుకున్నాడు, అలాగా ఒక్కొక్కసారి చాలా మంది జీవితాలు కూడా ఏం జరుగుతుందంటే, ఆదివారం ప్రార్థనమ్మా తెలిసి వాళ్ళకి కానీ రాదు. ఎందుకంటే బయట డబ్బులు వస్తాయి, పనికి వెళ్తాయి. శనివారం పోష ప్రార్థనమ్మా
అన్నీ చక్కబెట్టుకుంటారు. ఇస్తే వెళ్దాం తాతయ్య గారు అని. ఆమె హల్లెలూయా. అమ్మా ఇవాళ సెలవు ప్రార్థన అమ్మా, సర్లే వాళ్ళు మన ఇంటికి వస్తే వెళ్ళదు, ఏం కలిసి వస్తుంది. హల్లెలూయా. ఇలాగ మనం ఒక్కొక్కసారి ఏం జరుగుతూ ఉంటుందంటే దేవుడికి దూరం అయిపోతూ ఉంటాము, దేవుడికి దూరం అవుతూ ఉంటాం. దేవుడికి దూరం అయితే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్నంత వరకు ఆ చిన్న కొడుకు చేతిని చాలా బాగుంది, ముందు దూరం అయ్యాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి మంచి సలహా ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆస్తితో డబ్బుతో ఏ వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారం చేశాడంట. ఆమేన్ హల్లెలూయా. నేను పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను దీవించేది దేవుడు కాబట్టి నువ్వు నేను ఏ పని చేసినా, దేవుడు నీకు నాకు ఏ పని ఇచ్చినా కూడాను ఆయన మాత్రం మర్చిపోతాడు. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి కొంచెం స్థితి బాగుందనుకోండి, మన ఆలోచన తలంపులు మారిపోతాయి. నేను ఆలోచించుకోలేనా, నేను చేయగలనని పని, నా జ్ఞానం నా తెలివితేటలు అనుకుని మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి తండ్రికి దూరం అయిపోతాం. ఎవరికి దూరం అయిపోతాం? తండ్రికి. అంటే దేవుడికి దూరం అయిపోయి, అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నమ్ముకున్న పిల్లల మీద మనము ఏ పని చేసినా, ఏ పని మొదలెట్టినా, ఏ కార్యక్రమైనా సరే ముందు ప్రార్థన చేసుకుని దేవుడి చిత్తమా కథను కనిపెట్టి అప్పుడు మొదలెట్టాలి. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు వెళ్ళామనుకోండి, దేవుడి చిత్తం కాదనుకోండి ఆడుకోమంటాడు, దేవుడి చిత్తం అనుకోండి నీకు అన్నీ బాగుంటాయి. ఆమేన్ హల్లెలూయా. అయితే ఎవరైతే తండ్రికి దగ్గరగా ఉంటారో వారు ఆ పని చేయగలుగుతారు. అయితే తండ్రికి దూరం అయితే ఏమవుతుంది? ఒక్కొక్కసారి మనం కూడా చూస్తూ ఉంటాం కదా, మనం రోజు సిటీ ఎలాగైపోతుందంటే ఒక పక్కన కుటుంబం, ఒక పక్కన పిల్లలు, మరో పక్కన ఉద్యోగం, మరో పక్కనేమో సంపాదించుకోవాలి. ఇవన్నీ పనుల వల్ల ఏమవుతుంది? అన్ని పనులకి మనం సమయం ఇస్తాము, కానీ దేవుడి దగ్గర గడపాలంటే అక్కడికి లోపల మనస్సాక్షి చెప్తూ ఉంటుంది, పరిశుద్ధాత్మ చెప్తూ ఉంటాడు ఏమని? కాసేపు ప్రార్థన చేసుకోవచ్చు కదా, దేవుడితో మాట్లాడవచ్చు కదా, వాక్యం చదువుకోవచ్చు కదా. అయితే మనకు అనిపిస్తుంది కానీ చేయలేము మనం. ఎందుకని? అలాగని ఖాళీగా ఉన్నాం మనం? ఖాళీగా లేము. బోళ్ళు పనులు ఉన్నాయి, బోళ్ళు పనులు చక్కబెట్టాలి సాయంత్రానికి. నైనా ఈ ఉదయం అంతా కాచి కాపాడా ప్రభా, ఎన్నో పనులు చక్కబెట్టాను ప్రభా, శక్తి బలమిచ్చినందుకు వందనాలయ్యా. నైనా ఈ రాత్రి పడుకుంటున్నాను ప్రభా, మంచి నిద్ర ఇచ్చేయండి, తెల్లడప్పటికి ఏ నొప్పులు ఉండకూడదు ప్రభా. ఆమేన్ హల్లెలూయా కదా. మన ప్రార్థన ఎలా ఉంటుంది? వాక్యం సెలవిస్తూ ఉంది, మనం ఏమి విత్తుతామో అదే పంటకు వస్తామని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఎప్పుడైనా సరే ఎన్ని పనులు ఉన్నా సరే యేసయ్య అంటాడు కదా, మార్త విస్తారమైన పని సిద్ధపడుతున్నావమ్మా, అవసరమైంది ఒక్కటే, మరియా ఉత్తమైంది ఎంచుకున్నది అంటాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ పనులు ఉన్నాయి, మరేం తెలీదా? అయితే యేసయ్య పాదాలు ముఖ్యమని ఆయన దగ్గర కూర్చుంది. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు తండ్రికి ఇద్దరు కొడుకులు దూరంగా వెళ్ళిపోతున్నాడు. దూరంగా వెళ్ళి ఏం చేసిన ఎంతగానో, ఒకవేళ తండ్రి దగ్గర ఉంటే ఒకవేళ వ్యాపారం మొదలెడితే తండ్రి చెప్తాడేమని, ఇలా చేయకూడదు నాయన, ఇలా చేయాలి నాయన, ఇలా ఉండంటాడు. ఇప్పుడు దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర అయ్యాడు? దుర్వ్యాపారం ఎవరిది ఎంతగానో? అది మంచిదా చెడుది? అది చెడుది. మరి చెడుదంటిది ఎవరు? దానికి హెడ్ ఎవరు? సాతానుగాడు. అంటే ఇప్పుడు ఏం పని చేస్తాడు ఎందుకను? ఆ డబ్బంతా పట్టుకెళ్ళి సాతాను పని చేస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, అక్కడ మంచి మాట చెప్పాడు. అక్కడ 14వ వచనం కాడి నుంచి, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమునకు గొప్ప కరువులాగా వారు ఇబ్బంది పడి సాగి వెళ్ళి ఆ దేశస్థులను ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపునకు తన పొలములోనికి వారిని పంపెను. ఆమేన్ హల్లెలూయా. ఏం చేయాలి? అక్కడికి ఆస్తిని అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం ముందు కరువు రాగా, హల్లెలూయా, మొత్తం ఖర్చు అయిపోయింది. ఒక పక్కన మొత్తం ఖర్చు అయిపోయింది, లాభమేమీ లేదు, మొత్తం పోయింది డబ్బు అంతా. ఎందుకని?
తండ్రికి దగ్గర లేడు, దేవుడికి దగ్గర లేడండి. హల్లెలూయా. అందుకని మనం కూడా చేసిన పని ఏంటంటే, మనం కూడా ఏదైనా మనకు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అనేక డబ్బులు ఇస్తాడు మనకి. ఆ డబ్బులు ఏం చెయ్యాలో, ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియాలి. రెండు, ఆ డబ్బులతో ఏం చేస్తే, మంచి పని చేస్తే దీవించబడతామని కూడా చెయ్యాలి. లేదంటే ఏం జరుగుతుంది, మొత్తం ఖర్చు అయిపోతుంది. కొంతమంది ఇంట్లో చూస్తూ ఉంటాం కదమ్మా, నెలకు 5,000 వచ్చినా, 10,000 వచ్చినా, 20,000 వచ్చినా, లాస్ట్కి వచ్చినప్పటికి అప్పులు చేస్తూ ఉంటారు. కొంచెం నెల 12 నెలలు అయినప్పటికి మొత్తం అప్పు పెరిగిపోతూ ఉంటారు. ఏమ్మా ఎందుకు వచ్చింది, ప్రార్థనకి వెళ్తున్నావు కదమ్మా, నీకు అన్నీ తెలుసు కదా అంటే, నాకు ఇచ్చిన ఖర్చు సరిపెట్టుకోకుండా ఖర్చు ఎక్కువ చేస్తుంది అంటే ఎందుకు చేస్తావు నువ్వు? హల్లెలూయా. చాలా మంది అప్పులు అయిపోవడం కారణం ఏంటంటే, ఆ దేవుడు ఇచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు వాళ్ళకి. హల్లెలూయా. అవునంటారు కదంటారా? ఈ మధ్యకాలంలో బాగా బ్యాంకులో కూడా చాలా ఈఎంఐలు పెట్టాడు కదమ్మా. ఆడి ఫోన్ చేసి నువ్వేం అవసరం లేదు, ఒకటి నొక్కితే చాలు నీ అకౌంట్ డబ్బులు పడిపోతేనే నువ్వు అంతా కట్టవసరం, నెల కట్టాలంటున్నాడు. ఎంత సిలువ అయిపోయింది కదమ్మా ఇప్పుడు. ఇంకా అందరూ తీసుకుంటున్నారు. మరి కట్టేటప్పుడు కిందకి పైకి చూస్తున్నారు. హల్లెలూయా. ఎందుకు అప్లై అయిపోయారా? ఖర్చు అయిపోయింది. కారణం ఏంటి? అదే నువ్వు దేవుడి దగ్గర ఉన్నవారికి ఏం చేస్తాడో తెలిస్తేనా, వాక్యం సెలవిస్తూ ఉంది, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు నువ్వు తోడుగా ఉంటే ఏం చేస్తాడంటే, ఆ రూపాయిని ఏం చేయాలి, ఆ 10 రూపాయలు ఏం చేయాలి, ఆ 100 రూపాయలు ఏం చేయాలని ఆయన లోపల నుండి మనతో మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. అంతే మనం చేసిన పని ఏంటంటే, ఎవరికి దూరమైన తండ్రికి దేవుడికి మాత్రం దూరం అవ్వకుండా మనం చూసుకోవాలి. హల్లెలూయా. ఖర్చు అయిపోయింది. విచిత్రం ఏంటంటే, ఈ దగ్గర డబ్బులు అయిపోయి అక్కడ కరువు వచ్చిందంటమ్మా. ఏమొచ్చిందమ్మా? డబ్బులు అయిపోయి కరువు వచ్చింది. హల్లెలూయా. మరి ఇప్పుడు అంట తింటాకి ఆహారం కూడా లేదంట, మరి ఆహారం వల్ల ఏం చేశాడు అక్కడ చూడండి. అక్కడ ఆ దేశస్థుల్లో ఒకరి చెంత చేరెను, అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని, అయ్యా ఆకలి ఏమీ లేదు, సర్లే పొలంలో నా పందులు ఉన్నాయి, వెళ్ళి మేపుడు, నీకు ఏదో తీసుకొస్తాను లేదంట. వెళ్ళగానే వాడు పందులను తిను పట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడి, కానీ ఎవడు వారికి ఏమీ లేదు. హల్లెలూయా. చూడండి ఎంత దొరిపోయిన పరిస్థితి వచ్చింది. లాస్ట్ పందులు పట్టు కూడా తిందాం అంత ఆకలిందంటే ఆయనకి, తిందాం అనుకుంటే అది కూడా దొరకలేదంటండి. హల్లెలూయా. నేను పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువు వరకు మంచి మాట చెప్పాడు ఆయన. వాడి దొంగవాడి సాతానుగాడు వాడు వస్తే గనక హత్య చేస్తాడు, నాశనం చేస్తాడని సాతాను గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు యోహాను సువార్త 10:10 మాట్లాడతాడు అక్కడ. హల్లెలూయా. అంటే ఆశీర్వదించే తండ్రి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు దురాత్మ దగ్గరికి వెళ్ళాడు, దుర్వ్యాపారం చేస్తున్నాడు, సాతాను దగ్గరికి వెళ్ళాడు. నేను పిల్లలారా, అందుకనే మనం ఎంత దీవించబడతామో చూడండి. చాలా మంది సాక్ష్యాలు చెప్తారు, వాళ్ళ తాత బాగా సంపాదించాడండి, వాళ్ళ నాన్న బాగా సంపాదించాడండి, కొడుకు మొత్తం ఖర్చు పెట్టాడని అంటారు. ఎందుకని తేడా ఏంటి? మరి తాత సంపాదించినప్పుడు, తండ్రి సంపాదించినప్పుడు నీతి సంపాదించాలి కదా. వాళ్ళేమో కష్టపడ్డారు, నీతికి న్యాయంగా సంపాదించారు. మనోడు ఏం చేశాడు? ఈ దుర్వ్యాపారం ఏం చేసి తెలియదు, ఖర్చు పెట్టేస్తాడు మొత్తం అంతా. అవునంటారు కదంటారా? హల్లెలూయా. ఇతడు ఖర్చు అయిపోయింది, ఒక కరువు వచ్చింది, ఆకలి తింటే పందులు పొట్టు కూడా దొరకలేదు. హల్లెలూయా. నేను పిల్లలారా, ఈరోజు దేవుడి దగ్గరికి మీరు అందరూ వచ్చారు. ఒక్కొక్కసారి మనం చేసే పనుల వల్ల కూడా మన పరిస్థితులు బాగోవు. మనం చేసే ఖర్చుల వలన అప్పులు పాలైపోతాం. మనకుంటే కొన్ని శరీర కార్యాల వల్ల ఏమవుతుందంటే డబ్బులన్నీ వేస్ట్లోకి వచ్చి పెట్టుకుంటాం. హల్లెలూయా. లాస్ట్కి తింటా కూడా మనకు ఆహారం ఉండదు. అప్పుడు ఎవరి దగ్గరికి నేను చదివి చెప్దామంటే, ప్రస్తుతం రోజులు ఎలాగున్నాయి, ఇప్పుడు ఎలాగున్నాయమ్మా? కనీసం ఎవరి దగ్గరికి వెళ్ళి అమ్మా ఒక తోడు బియ్యమ్మా, అమ్మ ఒక 10 రూపాయలు ఇచ్చే రోజులు ఉన్నాయి, ఇవ్వట్లేదు. ఉంటున్నాయి కానీ ఇవ్వట్లేదు. ఎందుకని? మనుషుల ప్రేమ చల్లడిపోయిందండి, మనుషుల స్వార్థం వచ్చిందండి. హల్లెలూయా. లాస్ట్కి ఎంత స్వార్థం అంటే, తల్లి పిల్లకి సాయం చేయలేకపోతుంది,
పిల్ల తల్లి సాయం చేయలేకపోతుంది. హల్లెలూయా. లాస్ట్కి ఎంత దౌర్భాగ్య స్థితి వచ్చిందంటే తల్లిదండ్రులకి పిల్లల మీద నమ్మకం లేక వీళ్ళు కూడా అకౌంట్లో దాచుకుంటున్నారంట డబ్బులు. ఎందుకని రేపు పొద్దున్న చూడండి నమ్మకం లేదు అంటే నమ్మకం లేదు ఇప్పుడు పిల్లల మీద. ఆమేన్ హల్లెలూయా. అయితే దేవుని పిల్లలారా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వంటలకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. హల్లెలూయా. అయితే చూడండి ఎంత మంచి దేవుడు. దేవుని పిల్లలారా, దేవుడికి మనం అంటే చాలా ఇష్టం. ఎంతమంది విడిచినా, మన పరిస్థితులు బాగోకపోయినా, డబ్బులు లేకపోయినా ఆ దేవుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనం తడతా ఉంటాడు. ఇంతకీ ఏ మనసు ఇచ్చాడు? తండ్రి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఎవరి గురించి? దేవుని పిల్లలారా, దేవుడు ఎంత మంచి దేవుడు అంటే వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రయాసపడి భారమోసిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. మన తండ్రి ఎవరో తెలుసా? దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, విశ్రాంతినిచ్చే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, చనిపోయిన లేపే దేవుడు. మన దేవుడు ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు. తల్లి అయిన తండ్రిని విడిచినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆమేన్ హల్లెలూయా. అయితే ఎవరు గుర్తొచ్చారట? తండ్రి. బుద్ధి వచ్చినప్పుడు హల్లెలూయా ఏమొచ్చింది? పిల్లలు మనం కూడా చేసిన పని ఏంటంటే, మన పరిస్థితులు ఏమీ బాగోలేదు అనుకోండి, మనం కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి. అంటే ఏంటి? గతాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి. అయ్యో ఒక్కసారి కొరుగు రాకముందు, డబ్బులు ఖర్చు అవ్వకముందు నా బ్రతుకు ఎలా ఉన్నదో ఒక్కసారి జ్ఞాపం చేసుకున్నాం అనుకోండి, ఎవరు గుర్తొస్తారు? నేను దేవుడి దగ్గర ఉండేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని, దేవుడు నాకు ఏ కొద్దిగా కూడా దీవించేవాడు, ఆశీర్వదించేవాడు. నేను ఎప్పుడైతే తండ్రికి దూరం అయ్యాను అప్పుడే కదా నా స్థితి మారిపోయిందని మనం ఏం చేయాలి తెలుసా? పరిస్థితులు ఎంత తారుమారుగా ఉన్నా దేవుడికి దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఎవరి దగ్గరికి రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. అంటే దేవుడి దగ్గరికి ఎప్పుడైతే వస్తామో మనకి ఏమున్నట్టు? బుద్ధి ఉన్నట్టు. ఏమున్నట్టు? బుద్ధి వచ్చినప్పుడు ఎవరు గుర్తొచ్చారు? తండ్రి గుర్తొచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. చూడండి అక్కడ చదువుతుంది, పాపము చేసింది, ఇక మీదట నీ కుమారులని అని తెచ్చుకున్నకు యోగులను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదును అనుకుని వేసి తండ్రి వద్దకు వచ్చాను. తండ్రి వద్దకు వచ్చాడు. బుద్ధి వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. దేవుని పిల్లలారా, మనం కూడా చేసిన పని ఏంటంటే, మన పరిస్థితులు బాగోలేనప్పుడు ఖచ్చితంగా దేవుడి దగ్గర రావాలి. హల్లెలూయా. ఎవరి దగ్గర రావాలి? దేవుడి దగ్గర రావాలి. అని మంచి దేవుడు అండి. నీరసంగా ఉన్న, బలహీనంగా ఉన్నారు, జ్వరం ఉంది, ఎవరి దగ్గర రావాలి? దేవుడి దగ్గర రావాలి. ఇంట్లో పరిస్థితి బాగోలేదు, తినలేదు, ఎవరి దగ్గర రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. ఆమేన్ హల్లెలూయా. ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మరి ఎవరి దగ్గర రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. హల్లెలూయా. దేవుడి దగ్గరికి వచ్చారు. ఏమనుకుంటాడంటే మనసులో, నైనా మీకు విరోధంగాను పరలోకానికి విరోధంగా పాపం చేశానయ్యా అని పశ్చాత్తాపడుతూ వచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనకి కష్టాలు, సోదరులు, బాధలు వచ్చినాయి అంటే ఊరికనే రావు. వస్తాయా? ఊరికనే రావు. మనం ఏదో చేసి ఉంటాం. మొత్తానికి ఒక సామెత ఉంది, నిప్పు లేనిది పొగ రాదు. అంతేనమ్మా? అది ఉత్తూరు నుంచి అది పొగ. అందుకని ఒక్కొక్కసారి మనం తెలియని పాపాల వల్ల ఏం జరుగుతాయంటే, ఇంట్లో నష్టం జరుగుతుంది, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదన వస్తుంది, అనుకున్న కార్యాలు జరగవు. మన పరిస్థితి ఎలాగైపోతుంది అంటే నవ్వుల పాలైపోతుంది. హల్లెలూయా. ఏ పాలవుతుంది? నవ్వుల పాలైపోతుంది. ఏంటిలా జరిగింది? మళ్ళీ పైకి మనం ఏమనుకుంటాం తెలుసా? నేను మంగళవారం ప్రార్థనకు వెళ్తున్నాను, శనివారం ప్రార్థనకు వెళ్తున్నాను, ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాను, నా కుటుంబంలో ఎందుకు చేశాడు దేవుడు అంటాం. అంటే ప్రార్థన రావడం జరిగిందంటారా? అక్కడ ఏమంటాడు? అయ్యా మీకు విరోధముగాను పరలోక విరోధంగా నేను ఏం చేశాను? పాపం చేశానయ్యా. హల్లెలూయా. నేను పిల్లలారా, మన పరిస్థితి బాగున్నప్పుడు చేసిన పని ఏంటంటే, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు పశ్చాత్తాప హృదయంతో రావాలి. ఏ హృదయం అంటే దాని అర్థం ఏంటంటే, ఎక్కడో తెలుసో తెలియకో పడిపోయామనుకోండి,
ఆ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు మనకి, అమ్మా పలానా చోట బూతులాడావమ్మా, పలానా చోట అపవిత్రమైపోయావమ్మా, పలానా చోటమ్మా నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయాలమ్మా, ఇలా చేయడం బట్టి నీకు ఎలా వచ్చిందమ్మా అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి? మనం చేసిన తప్పులు పరిశుద్ధాత్ముడు గుర్తు చేసినప్పుడు ఏం చెయ్యాలి? అప్పుడు అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు. అంటే నువ్వు ఎవరి దగ్గర ఒప్పుకోసిన పని ఏమీ లేదు. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడి దగ్గర ఒప్పుకోరు కానీ మనుషుల దగ్గర ఒప్పుకుంటారు. మరి మనుషులు ఏం చేస్తారు? మనుషులు ఏం చేస్తారు? ఖచ్చితంగా నువ్వు చెప్పింది మొత్తం రికార్డ్ చేసుకుని కాపీ కొట్టేసి పక్కడికి కాపీ పంపిస్తారు, షేర్ చేస్తారు కదమ్మా. పలానా ఆవిడలాగా, పలానా ఆయన ఇలాగని షేర్ చేస్తారు. అవునా కదా? హల్లెలూయా. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు వచ్చి దేవుడి దగ్గరికి ఏం చేయాలి? పశ్చాత్తాపంతో నువ్వు చేసిన పాపాలన్నీ ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే నీకు ఆ హృదయం ఇచ్చింది దేవుడే కాబట్టి, నీకు తండ్రి దగ్గర రావాలని గుర్తు చేసేది పరిశుద్ధాత్ముడే కాబట్టి, నువ్వు దేవుడి దగ్గరకు వచ్చిన చేసిన పని ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏది గుర్తు చేస్తాడో ప్రతిదీ ఒప్పుకొని విడిచిపెట్టేసి, అయ్యా ఇంకెప్పుడు చేయనయ్యా, అయ్యా నీ మాట వింటానయ్యా అని ఎప్పుడైతే నువ్వు మంచి తీర్మానం చేసుకుంటావో అక్కడి నుంచి నీ భవిష్యత్తు మారిపోతుంది. హల్లెలూయా. నీ పరిస్థితి మారిపోతుంది. అక్కడి నుంచి నీ రోగము ఆరోగ్యమైపోతుంది. హల్లెలూయా. అప్పులు అనుకోండి, అప్పులు పోయి దేవుడు ఆర్థికంగా దీవిస్తాడు. ఎందుకని? అప్పటి నుంచి దేవుడు మాటలు వింటావు కాబట్టి అప్పటి నుంచి ఏం చేయాలని చెప్తాడు దేవుడు, అప్పుడు చేస్తావు నువ్వు. హల్లెలూయా. అంతే చేసిన పని ఏంటి? బుద్ధి వచ్చి తండ్రి దగ్గరకు వచ్చాడు, అయ్యా నీ దగ్గర పని వాళ్ళకి ఆహారం ఉందా, అన్నం ఉందయ్యా, నీ దగ్గర కూలి వాళ్ళు ఒకరి వారిగా ఉంటారని వచ్చాడు. ఎంత తగ్గించేవాడు చూస్తారా? అంటే ఏంటి? ఇక్కడి నుంచి నాయన నీ కూలి వాళ్ళు ఒకరిగా పని చేస్తానయ్యా, ఇక్కడి నుంచి మీ మాట వింటానయ్యా, మీరు చెప్పేది చేస్తానయ్యా అని దేవుడి సన్నిధిలో తండ్రి దగ్గరకు వచ్చి ఇలా చెప్పాలనుకుని వచ్చాడు. హల్లెలూయా. అయితే చూడండి, ఇప్పుడు తండ్రి మనసు చూడండి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి, హల్లెలూయా. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి, వాడు ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చి తన పాపను ఒప్పుకుని ఇక్కడి నుంచి మీ దగ్గర తగ్గించుకుని జీవించాలని అనుకొని వచ్చాడు, దూరం ఉన్న కొడుకు చూస్తుంట కనికరి పడ్డాడంట. ఎవరో? తండ్రి. హల్లెలూయా. దేవుని పిల్లలు, మన దేవుడు ఎవరో తెలుసా? కనికరము గల దేవుడు. పరిస్థితులు బాగోపోతే మన తల్లిదండ్రులు కానీ కనికరం ఉండకపోవచ్చేమో, కానీ నీ దేవుడికి మాత్రం, నా దేవుడికి మాత్రం ఆయన కనికరముల దేవుడు. ఎవరు విడిచిన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ అవసరమైతే మన పిల్లలు తప్పు చేస్తే ఒకసారి క్షమిస్తాం, 2 సార్లు క్షమిస్తాం, 3 సార్లు క్షమిస్తాం, 4సారి చీపోతాం మనం. అక్కడ మన తండ్రి ఇప్పుడు తెలుసా? చీపు అనే దేవుడు కాదమ్మా, కనికరపడింది. హల్లెలూయా. కనికరపడి దగ్గర కనికరపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, హల్లెలూయా. పరిగెత్తుకుంటా పోయేంట కౌగులించి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడంట. ఎవరిని? కొడుకుని. హల్లెలూయా. నేను పిల్లలారా, అందుకనే వాక్యం అంటుంది, నా మందిరము ప్రార్థనా మందిరం అన్నది కదా. ఇక్కడికి ఎప్పుడైతే మనం అడుగుపెట్టి దేవుడి దగ్గరకు వస్తామో ఆయన చేసే పని తెలుసా? ఆయన కనికరించి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు. మనం అంటే ఇష్టపడి దేవుడికి. హల్లెలూయా. ఎందుకని? ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి, మనం అందరం ఆయన సొత్తు కాబట్టి. ఒకవేళ తప్పిపోయి దగ్గర రావాలి కానీ మెడ మీద పడి ముద్దు పెట్టుకునే దేవుడు అండి ఆయన. హల్లెలూయా. నేను పిల్లలారా, ఇలాగే ఎవరు ఉంటారా? నేను పిల్లలు జాగ్రత్తగా ఉంటాం. ఇక్కడ ఈ లోకంలో మన కూడా తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి, పెద్దవాళ్ళకి, అటు తల్లిదండ్రులకు కానీ, అటు అత్తమామలకు కానీ, మనకు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ మనసు ఉంటారు. ఏ మనసు? చిన్నవాళ్ళు ఏదో తెలిసిన దగ్గర తప్పు చేస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏం చేయాలి? ఆ పెద్ద మనసు క్షమించి దగ్గర చేసుకుని వాళ్ళ పిల్లలు ఎలా ఉంటే బాగుంటుందో, ఆశించబడతారు, వాళ్ళకు ఒక మంచి మార్గం చూపించేవారుగా ఉండాలి. హల్లెలూయా. మరి అలా ఉన్నారా? మన అమ్మ నాన్న కానీ